జీవితంలో మనకు 2 అవకాశాలు ఉంటాయి. రెండవ అవకాశం మొదలయ్యేసరికి తెలుస్తుంది మనకు ఒక్కటే మిగిలుందని. నీ వెనకాల నీ గురించి మాట్లాడుతున్నారు అంటే నువ్వు సరైన దారిలోనే వెళ్తున్నావని అర్థం. మీరు ప్రతీకార యుద్ధానికి బయలుదేరే ముందు 2 సమాధులు తవ్వండి. ఓటమిలో 1000 పాఠాలు ఉంటాయి నేర్చుకోవడానికి, గెలుపులో మాత్రం ఒకటే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఆలోచించు. ఒక గదిలో నువ్వు ఒక్కడివే తెలివైన వాడివి ఉన్నావంటే నువ్వు తప్పు గదిలో ఉన్నావని అర్థం. ఎప్పుడు అందరినీ నవ్వించే వాళ్ళు ఎప్పుడు బాధలో ఉంటారు. చిన్న చిన్న రాళ్లను కదిలించేవాడే ఏదో ఒకనాడు ఒక కొండని కూడా కదిలిస్తాడు. మనల్ని మనం ఆలోచించుకునే ప్రయత్నం కంటే మనం సంతోషంగా ఉన్నామని ఇతరులను ఒప్పించడానికి మనం చాలా బాధలు పడతాము. ఆరోగ్యవంతమైన మనిషికి 1000 వస్తువులు కావాలి, అనారోగ్యంతో ఉన్న మనిషికి ఒకటే కావాలి. పాతకాలంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని సిగ్గు వల్ల అలా చేసేవారు. అన్ని సమాధానాలు తెలిసిన వాడిని అన్ని ప్రశ్నలు అడిగి ఉండలేదనుకుంటా. ఘర్షణ అనే రాపిడి లేకుండా రత్నం మెరవదు. అలాగే పరీక్షలు లేకుండా ఏ మనిషి కూడా పరిపూర్ణం అవ్వలేడు. మనకు చెప్పే సలహాలను మనం ఒక చుక్క అంతా స్వీకరిస్తాం. అదే ఎదుటి వారికి చెప్పే అప్పుడు మాత్రం బకెట్లు నిండా ఇస్తాము. ఒకరు చెప్పేది వినే కంటే మౌనం మంచిది అనుకుంటే మౌనమే మంచిది. నీ విషయంలో జరగని విషయాన్ని పక్కవాడికి ఎప్పటికీ చెప్పకు. నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకో. నీ చెడు అలవాట్ల నుండి ఈరోజే బయటపడాలి, రేపు కాదు. నీకు ఇష్టమైన పని చేయి. అలా అయితే ఏ రోజు కూడా ఈరోజు ఎక్కువ పని చేశా అని అలసట అనిపించదు. జీవితం చాలా సులభమైనది, మనం దాన్ని కఠినతరం చేసుకుంటాం. రేపటి గురించి ఆలోచించు. గతం అనేది చచ్చిపోయింది. ఒక వ్యక్తికి ఒక ప్లేట్ భోజనం పెడితే ప్రతిరోజు పెడుతూనే ఉండాలి. అదే ప్లేటు భోజనం ఎలా సంపాదించాలో నేర్పిస్తే అతని జీవితానికి దారి చూపించిన వాడివి అవుతావు. నువ్వు ఆగకుండా ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, ఆగకుండా ఉంటే చాలు. 3 విషయాలు ఎప్పటికీ వెనక్కి రావు: సమయం, మాట మరియు అవకాశం. కాబట్టి సమయాన్ని వృధా చేయకు, జాగ్రత్తగా మాట్లాడు, అవకాశాన్ని వదులుకోకు. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉంటావు.